యేసుక్రీస్తు ప్రశస్త నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు వాగ్దానం బైబిల్ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానించుకుందాము. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయున్నాను, భయపడవద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఇంత మునిపే దేవుడు నీతో చెప్పి ఉంటాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు కదా నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన వాగ్దానం సత్యం. ఆపద కాలంలో నిన్ను విడిపిస్తానని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఇదిగో నీవు మంచి ఇల్లు కట్టుకునబోతున్నావని దేవుడు నీకు వాగ్దానం చేశాడు. నీకు మంచి వివాహం జరగబోతుంది, కావలసిన వధువు లేక వరుడు నీకు రాబోతున్నాడని దేవుడు నీకు చెప్పాడు కదా. తన సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ప్రవచనం ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు అందుకున్నావు. ఆ వాగ్దానాన్ని దేవుడు నీతో నెరవేర్చబోతున్నాడు. నేను నీకు చెప్పి ఉన్నాను కదా, ఇంకెందుకు చింతిస్తున్నావు? నేను తగిన కాలమందు నెరవేరుస్తా, దీవిస్తా, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నేను తోడై ఉన్నాను కదా, నీకు వాగ్దానం ఇచ్చాను కదా, నీకు స్వస్థపరుస్తున్నాము అని అన్నాను కదా, నువ్వు మంచాన పడి ఉన్నావు కదా, నీ కన్నీళ్ళు విడిచుట నేను చూచి ఉన్నాను, నువ్వు నా తట్టు ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు, నీకు విడుదల కలగబోతున్నది, నా మాట మీద నమ్మకం మాత్రం ఉంచు అని పదే పదే దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని నమ్ము నా దేవుని బిడ్డ. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? నేనున్నానన్న నమ్మకం నీకు లేదా? నీకు వాగ్దానం ఇచ్చాను, జ్ఞాపకం ఉందా అని తిరిగి దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు సహాయము చేయవాడను నేనే నీకు సహాయం చేస్తా. ఎవరు చేయరు. నా మాట మీద లక్ష్యం ఉంచు, నా వాక్యం మీద లక్ష్యం ఉంచు, నేను ఇచ్చిన వాగ్దానం మీద లక్ష్యం ఉంచు. నిరీక్షణ కలిగి ఉండు, ధైర్యం కోల్పోకు నా కుమారుడా, నా కుమార్తె. నీ జీవితంలో విజయం చూడబోతున్నావు. నేనిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొనబోతున్నావు. నేనిచ్చే సమాధానం నీకు కలగబోతున్నది. నేనిచ్చే స్వస్థత నీకు కలగబోతున్నది. నేను సహాయం చేస్తాను అంటున్నాడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తం అనగా కుడి చేతి, దక్షిణ హస్తం అనగా కుడి చేతి. దేవుని యొక్క హస్తము స్వస్థపరిచే హస్తం, విడుదలనిచ్చే హస్తం, సమాధానం శాంతినిచ్చే చెయ్యి అయినది. కనికరం గల దేవుడు, దయగల దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆదుకుంటానంటున్నాడు, నీకు చేయి విడవనంటున్నాడు, నిన్ను ఎడబాయనంటున్నాడు, నిన్ను మరవనంటున్నాడు, నిన్ను విడవనంటున్నాడు. ఈ సత్యాన్ని నమ్మి నిరీక్షణ కలిగి ఉండు. దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుంటావు. దేవుని యొక్క ఆదరణ నీకు దొరుకుతుంది. ప్రార్థన. ప్రేమాస్వరూపైన దేవ, వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్కు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, దర్శించండి, కృపచుకోండి, బలపరచండి నాయన. మంచి దేవుడవు తండ్రి. ఇదిగో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నీ చేయి విడువను, నిన్ను మరవను అంటున్నావు ప్రభువా. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి. ఈ నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించండి, కనికరించండి, ఆదరించండి, ధైర్యపరచండి. వారికి ఏ ఏ వాగ్దానాలు ఇచ్చావో నెరవేర్చండి. నీ వాగ్దానం కొరకై, నీ మాట కొరకై, నీ దీవెన కొరకై వారు ఎదురు చూస్తున్నారు. నీ స్వస్థత కొరకై ఎదురు చూస్తున్నారు. దేవా కృప చూపు. అటు బిడ్డలు దర్శించు. వారి జీవితంలో ఏ మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చావో, ఏ వాక్కునిచ్చావో దర్శించు, కృప చూపు. నీ బిడ్డలు దర్శించు, ఆదరించు, నీ దీవెనలు అందించి నీ సత్యాన్ని రుజుపరచు.
ఆశీర్వదించు. వాటిని పొందుకునే వరకు తగిన విశ్వాసము, నమ్మకం వారికి ఇచ్చి బలపరచమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.